హాయ్ అండోయ్, అందరూ ఎలా ఉన్నారు ఏంటండోయ్? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మీరు బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే, ఇదేంటి పిచ్చిది రోజు వంకాయలు బెండకాయలు అని చెప్పి తెచ్చిది ఇవాళ చేపలు తెచ్చింది అనుకుంటున్నారేమో. కాదండోయ్, ఇవాళ చేపలు ఏపుడు చేయమని చెప్పి మా అత్తయ్య గారు చెప్పారా, నేను చేస్తాను అనమాట. చేపల ఫ్రై ఎలా చేస్తానో చూడండి. ఎప్పుడు వంకాయలు బెండకాయలు ఎప్పుడు ఇవే కూరగాయలు పెడతావు అక్క, నువ్వు ఎప్పుడు నాన్ వెజ్ తినరా అని చెప్పి ఒకరు కామెంట్ చేశారనమాట. వాళ్ళ గురించి నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇది వాళ్ళకి అంకితం. ముందు కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే ఫిష్ మసాలా వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఆటోమేటిక్గా చేసుకునే మసాలాలు ఏమి ఉండవు. చేస్తారు కానీ నేను అంత వాడను. దీన్ని ఏంటి అంటారు, స్వీట్ కానా ఏదో పొడి ఉంటుంది కదా, ఆ పొడి వేసుకోండి. పొడి వేసుకున్నాక కొంచెం 2 కోడిగుడ్లు వేసుకోండి, ఎందుకంటే నాకు అంచనా తెలియక 2 కోడిగుడ్లు వేయడం మొత్తం పలచగా అయిపోయిందనమాట. మళ్ళీ కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. దాని పేరు కార్న్ఫ్లవర్ అండి, ఆటోమేటిక్గా వచ్చింది, చాలా బాగుంది. వచ్చేసింది. వేసేసుకున్నాక కొంచెం అది మిక్స్ చేసుకొని ఆ చేపల్ని ముందే అత్తయ్య గారు కడిగేసిన తర్వాత ఉప్పు కారం వేసేసి ఆల్రెడీ ఉండిచ్చేసారు. నేను అంతసేపు ఎక్కువసేపు ఉండించవలసిన పనే ఉండదు. ఒకవేళ మీరు అలా చేయకపోతే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం కన్ఫర్మ్ ఉండించుకోండి, ఎందుకంటే దానికి ఉప్పు పట్టాలి కదా, ఉప్పు కారం పట్టాలి. అలా చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నేను పక్కన పెట్టేసాను అనమాట. పెట్టేశాక ఫుల్ కలిపేసి, నేను ఆయిల్ అయితే ఎక్కువ వేయనండి, ఎందుకంటే మామూలుగా స్లిమ్లో పెట్టేసి ఫ్రై చేయడం ఇష్టం. అది చేపని వేసాక అలా చుక్క వేస్తాను అనమాట, ఎక్కువ ఫ్రై వేయను. మీరు ఎవరైనా నాకులాగే చేపల ఫ్రై ఇలాగే చేస్తానంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే ఒకవేళ దీంట్లో ఏమైనా తప్పు ఉన్నా, దాంట్లో ఏమైనా కరెక్ట్నెస్ ఉన్నా కానీ నేను అదే నేర్చుకుంటాను, ఓకేనా? ఇలా ఫ్రై చేసి కొంచెం సేపు, అంటే నేను పెట్టింది చిన్న చేపలు కదా చేసింది, దానివల్ల నేను 4 ఒకసారి వేసేసాను అనమాట. ఆయిల్ చాలా తక్కువ వేసాను నేను. కొంచెం సేపు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే హైలో పెట్టుకుంటే అది పైన మాడిపోవడం తప్ప ఏం లోపల బాయిలింగ్ అవ్వదు. కాబట్టి నేను సిమ్లో పెట్టుకొని అలా ఒక 10 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రై చేశాను. మీ ఇంట్లో ఉంటే కొత్తిమీర, కరివేపాకు నేను యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కరివేపాకు ఒకటే యాడ్ చేశాను. ఫ్రై చేసుకున్నాకే చూసారు ఎలా వచ్చినాయి కప్పలాగా, ఎందుకంటే నేను ఎగ్ ఎక్కువ వేసేసాను. నేను 2 ఎగ్స్ వేసాను, ఓన్లీ సింగిల్ ఎగ్గే వేయవలసింది, ఎందుకంటే మసాలా దానికి పట్టు ఉంటుందని చెప్పి 2 ఎగ్స్ వేసాను, దానివల్ల అలా వచ్చింది. ఓకే అయితే అండి, సుధ చేసిన చేపల ఫ్రై ఇదనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అయితే బాయ్.